నాంపల్లిలో ఫర్నిచర్ షాపు అగ్ని ప్రమాదంలో విషాదం అయితే చోటు చేసుకుంది. నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఫైర్ సిబ్బంది 5గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను బేబీ, అఖిల్, ప్రణీత్, ఇంతియాజ్, హబీబ్ గా గుర్తించారు. 5 మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి 22 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది. సెల్లార్ మొత్తం ఫర్నిచర్ తో నిండి ఉండడంతో దట్టమైన పొగల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ మంటలు కంట్రోల్ అయిన తర్వాత మా టీమ్స్ లోపలికి దిగిన తర్వాత మన మొదటి బాడీ 9:15 AM కి మనకు దొరికింది. అలాగే సర్చ్ కంటిన్యూ చేశాము. చివరిలో 5th బాడీ కూడా ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల కింద మనము రిట్రీవ్ చేశాము. ఈ 5 బాడీస్ ని వెంటనే మనము ఉస్మానియా హాస్పిటల్ కి ఇప్పుడు పంపించాము అండి. అయితే మనకు చెప్పిన ప్రకారం మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం 5గురే ఉన్నవారు. ఆ 5గురు బాడీస్ ని మనం రిట్రీవ్ చేసి ఇప్పుడు ఉస్మానియాకి పంపించామండి. ఇంకా ఇప్పుడు నేను ఇమీడియట్ గా డీటెయిల్స్ గురించి చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు మా టీమ్స్, మా సిబ్బంది, ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఓన్లీ ఈ మంటలు కంట్రోల్ చేయటం, బాడీస్ ఐడెంటిఫై చేయడం, రిట్రీట్ బిజీ అయిపోయాను. It could be a short circuit, it could be some kind of a cigarette or a butt something, it could be some kind of a stove also. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇది బేస్మెంట్ అండి. బేస్మెంట్ ఉద్దేశం ఒక్కటే ఉంటుంది, బేస్మెంట్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్. బేస్మెంట్ కి వేరే ఉపయోగం పడటానికి లేదండి. దిస్ ఈస్ అ క్లియర్ గ్రాస్ వయలేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్. ఇట్స్ అ టోటలీ ఇల్లీగల్ యాక్ట్ ఫర్ విచ్ ప్రాసిక్యూషన్ విల్ బి లాంచ్డ్ అగేన్స్ట్ దెమ్. అయితే బేస్మెంట్ లో ఈ సామాన్ పెట్టకుండా, ఫర్నిచర్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లేమబుల్ కెమికల్స్, ఈ రెగ్జిన్, ఈ మ్యాట్రసెస్ అన్ని పెట్టుకున్నారు. దాని వల్లనే మనం ఇక్కడ పెట్టినంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది, కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు. సో ఈ సామాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ, ఒక లేడీ, పిల్లల్ని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు. దట్ ఈస్ అగైన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్. ఇది మనము బేస్మెంట్ చివరికి ఆ ఫ్యామిలీని పర్మనెంట్ వాళ్ళు అక్కడ ఉండమని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనకు ఇప్పుడు ఐడియా ప్రకారం ఈ మంటలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రూమ్ నుంచి పరిగెత్తి ర్యాంప్ ఉంది చివరిలో, ఆ ర్యాంప్ వైపు పరిగెత్తి ట్రై చేస్తే ఆ ర్యాంప్ లో మొత్తం ఆల్రెడీ 2 వైపు మొత్తం సీలింగ్ వరకు సమాన్తో ప్యాక్ ఉంది. సో ఆ మంటలు అక్కడ పడితే ఆ మొత్తం సమాన్ కింద వచ్చింది, ఆ ర్యాంప్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ ఛానల్ క్లోజ్ అయితే వాళ్ళు ఈ ఓపెనింగ్, ఈ ఫ్రంట్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్ కి, బేస్మెంట్ నుంచి పైకి రావడానికి. ఆ స్టేర్ కేస్ మెటల్ వైపు ట్రై చేస్తే మధ్యలో ఇంకా వీళ్ళు ఒక షటర్ కట్టుకున్నారు, ఐరన్ షటర్. నిన్న కూడా తాళా ఉంది, అక్కడ తాళా ఓపెన్ చేయడానికి ఎవరు లేరు. అక్కడ ఆ స్టక్ అయిపోయారు. మళ్ళా వెనుక ఈ ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దాని వలన ఈ చివరిలో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర 2 దొరికారు, 3, ఒకరు షటర్ దగ్గర దొరికారు. ఇంకా చివరిలో ఒక ఓపెనింగ్ ఉంది, ఆ 2 బాడీస్ అక్కడ దొరికినాయి. లేడీ జస్ట్ అక్కడ ర్యాంప్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక స్పేస్ ఉంది, ఆ లేడీ బాడీ అక్కడ దొరికింది. రైట్, ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, ఇప్పుడు అసలు లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం ఏం చెప్తుంది, ఇప్పుడు అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అరవింద్? అందున ఏదైతే చూసుకుంటే నిన్న మధ్యాహ్నం జరిగిన ఏది సోఫా ఫర్నిచర్ లో ఫైర్ యాక్సిడెంట్, దానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే ఫైర్ సేఫ్టీ లేకపోవడం, సెన్సార్ విధంగా ఫైర్ సేఫ్టీ ఆటోమేటిక్ గా ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు వెంటనే త్వరితగతిన ఆటోమేటిక్ గా సెన్సార్ ఫైర్ సేఫ్టీ అవి వచ్చి ఎక్కడైతే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వెంటనే కూడా ఉండడం జరుగుతుంది. కానీ అది లేకుండా ఏదైతే ప్రతి 4 ఫ్లోర్లలో కూడా నిర్లక్ష్యం కూడా జరిగింది. ఏదైతే అధికారులు కూడా ఫ్రంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి కిందికి -1, -2 2 గ్రౌండ్ ఫ్లోర్లు కూడా ఉంటాయి. ఏదైతే -1 లో కూడా అధికంగా స్పాంజ్ ఐటమ్స్ కానీ, సోఫాస్ కానీ,
చైర్స్ ఐటమ్స్ అటు ఉండడం కానీ ఎక్కువ మంటలు కూడా చెలరేగాయి. ఇప్పటి వరకు మొత్తము 5గురిని కూడా వెలికి తీశారు. 2 చిన్నారులు అంటే ఆ చిన్నారులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా, తల్లి మాత్రం ఈ సోఫా ఇది ఫర్నిచర్ షాప్ లో కూడా ఇక్కడ హౌస్ కీపింగ్ గా చేస్తుంది. తండ్రి మాత్రం లేబర్ గా ఇక్కడ ఏ వర్క్ ఉన్నా కూడా DCM లో సోఫాస్ వస్తే దాన్ని దించడం అలాంటి లేబర్ వర్క్ చేస్తాడు. సో ఆ విధంగా ఇక్కడ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళిద్దరు చిన్నారులు కూడా ఆ రూమ్ లో ఉండి ఫైర్ అయినప్పుడు కూడా ఆ రూమ్ లో ఉండి వారిద్దరు చిక్కుకోపోవడం జరిగింది. వారు కూడా సజీవ దానం కూడా కావడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే పోలీసులు కూడా ఇక్కడ అంటే ఫైర్ అధికారులు కూడా ఇలాంటి బిల్డింగ్లు ఇక్కడ చుట్టుపక్కల నాంపల్లిలో అనేకంగా ఉన్నాయి. కానీ ఎన్ని బిల్డింగ్లకు ఫైర్ సేఫ్టీ ఉంది, ఎన్ని బిల్డింగ్లకు ఇట్లాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా సమీక్షించని పరిస్థితి, ఒక్కటి కూడా ఎంక్వైరీ చేయని పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గాని అటు ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ కు ప్రభుత్వం సంబంధించిన ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడంపై తీవ్రంగా ప్రజలు మండిపడుతున్నారు. కనీసము ఎక్కడ కూడా అంటే ఏదైతే ముందు భాగంలో కూడా పోలీసులు కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు హోల్ పెట్టి ఈ హోల్ నుండి కూడా అక్కడ లోపల పొగ మొత్తం కూడా బయటికి పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా సోఫాలు, అటు ఫర్నిచర్, మరి కార్డ్బోర్డ్, అటు చైర్స్, స్పాంజ్ ఐటమ్స్, ఇంకా కెమికల్స్ ఉండడం వల్ల అత్యధికంగా మంటలు కూడా చెలరేగినట్టు కూడా ప్రధానంగా అధికారులు తెలిపారు. మరో విధంగా చూసుకుంటే ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న గేట్ కి తాళం వేయడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ -2 లో ఉన్న వాళ్ళు రాలేకపోయారన్న కూడా అధికారులు కూడా ప్రధానంగా తెలియజేశారు. సంజన.